సిద్ధు మీ నాన్న ఎక్కడికి వెళ్ళి ఎక్కడ కానీ బయట ఎప్పుడు వస్తాడు? సరే సరే నేను వచ్చానని చెప్పి ఉంటాను, వస్తాను. బాబు బాగున్నావా? నీకు ఎప్పుడు ఇప్పుడే రాక ఊరు నుంచి మీరే ఇలాగ మీ నాన్న కలడానికి వచ్చాను. కలిసారు అయితే లేదు నాన్న, మీ నాన్న లేరు, క్యాంప్ వెళ్ళామంట మీ తమ్ముడు వచ్చి నేను బాగున్నావు కదా, ఊర్లో అందరూ బాగున్నారు కదా, ఇలా నేను మళ్ళీ వచ్చానని చెప్పి వెళ్తాను. సరే వచ్చాను. బాగున్నావా? నాన్నరే ఎప్పుడు వస్తా? అదే కదా ఇప్పుడు అంకులు కలిసారు. అవును, సింహాచలం అంకులతో ఈ అంకుల్కి ఏదో పెద్ద గొడవ అవును, ఇద్దరు మంచి క్లోజ్ బెస్ట్ ఫ్రెండ్స్ కదా. ఏడైందిరా? ఏదైంది నా తమ్ముడు ఏంటండి? నీ రక్తం ఏంటి? నువ్వు తగిలినది ఇది పడిపోయింది. ఏంటేంద్రా? అయిపోయింది అయిపోయింది. వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకుంటాను. మామ నేను అనుకోకుండా చేశాను మామ. అవును మామ, నాకు తెలుసు ఏది చేస్తాను. ఆ దేవుడు చేసిన రాత అది ఏది చేస్తాం మనం. మేము ఏది చేయగలమా? నువ్వు కూడా నువ్వు చేసేవాడిని నేను చెప్పాను. ఫోన్ అయిపోయింది ఆడి కర్మ అలాగున్నది. ఆ దేవుడు నా తమ్ముడు అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలిసి నువ్వు కావాలని గుద్ది నాటకాలు ఆడతావా? నీకు ఏదో ఒక రోజు చూస్తాను, అప్పుడు నీ సంగతి నేను చెప్తాను. అప్పుడు దాకే మరి ఫోన్ చేద్దాం. హలో మామా, వినిపిస్తుందా? మామా, డాక్టర్లు పట్టుకొని వెళ్ళిపోమంటున్నారు మామా. తమ్ముడికి 3 నెలలు అయిపోయింది కదా, కోమలు ఉండాడు. పట్టుకొని వెళ్ళిపోమంటున్నాడు. డబ్బులతో నా దగ్గర లేవు. ఇటు పట్టుకొని వెళ్ళిపోండి, డబ్బులు కడతానే ఉంచండి, లేకపోతే పట్టుకొని వెళ్ళిపోండి. నీకు తెలుసు కదా మామ, నా దగ్గర లేవు ఉండు అని. ఆడికి తెచ్చిద్దామా? ఇక్కడే ఏదో ఇది చేద్దామా? ఏదో ట్రీట్మెంట్ చేద్దాం ఇక్కడే. పట్టుకొని వచ్చిద్దాం మామ. రా వేగరం. ఉంటాను మామ, రా వేగరం. ఏమి తమ్ముడికి పట్టుకొని వచ్చిద్దాం పదమే. ఏమి ఆ డాక్టర్లు వద్దంటున్నారు, పద వేగరం వెళ్ళి వచ్చిద్దాం. ఇక్కడే ఏదో చేద్దాం పదం. ఇంట్లోనే పద, ఇంట్లోనే చేద్దాం. మరి ఫైల్ పట్టుకున్నావా? పట్టుకుందాం పద, రా పట్టుకుందాం.
ఆటోకి డబ్బులు ఇచ్చావా? ఇచ్చాను మామ. పట్టు, నువ్వు కాళ్ళు పట్టు, నేను తల్లి నువ్వు తలదుక్కు పట్టుమా, నేను కాదు. చాలు మామ, చెప్తానా? దా నువ్వు అలా దుప్పటి తెచ్చు తలగడ్డ. మామా ఏం చేస్తానే, 3 నెలలు అయిపోయింది అలా హాస్పిటల్లోనే ఉన్నాడు నా తమ్ముడు. చూస్తే నా దగ్గర చూస్తే డబ్బులు లేవు. ఏదో ఇంట్లోనే ఏదో ట్రీట్మెంట్, ఏదో డాక్టర్ పిలిచి ఏదో చేద్దాంలే, లాస్ట్కి ఏదో అయితే అని దేవుడి దయ మరి ఏది చేయలేము. అయిందా? హలో శ్రావణ్, హలో మేడం. ఎక్కడున్నావు? అర్జెంట్ మా ఫ్రెండ్ దేవి వాళ్ళ ఇంటికి రా. వస్తాను. ఓహో, దేవి అని అంటున్నా. వస్తాను. మేడం, ఏం పిలిచేదంటే నీకు ఎవరి మీదైనా పని ఉందా? నాకు లేదు మేడం. ఏం లేదు. నీకు నీ తమ్ముడికి పరిస్థితి రావడం కారణం సింహాచలం అని తెలుసు. సింహాచలం మీద పగుందని కూడా నాకు తెలుసు. నువ్వు నిజం చెప్పి నాకు చేతులు కడిగితే నీ పగ తీరుతుంది, దాంతో పాటు నా పగ తీరుతుంది. నాకు సంవత్సరం బాగున్నది. నాకు అన్ని తెలుసు. అయితే మీ పగ ఏంటి మేడం? అవంతా నీకు అనవసరం, అది నా పర్సనల్ విషయం. నువ్వు నిజం ఒప్పుకొని నాతో చేతులు కడిగితే నీ పగ తీరుతుంది. మీరు చెప్పారు కాబట్టి నేను అనుకుంటున్నాను. అవును మేడం, ఆడి మీద ఎక్కువ బాగా ఉన్నది మేడం. ఆడ నాకు నమ్మక ద్రోహం చేసాడు మేడం. నా తమ్ముడికి గుద్దిసేడు మీద బండి నుంచి నాకు చాలా బాగా, ఆడికి ఏం చేయాలో తెలియటం లేదు మేడం. ఏం చేయాలంటే మరి అది నాకు అర్థం కావడం లేదు మేడం. మీరే చెప్పండి మేడం. నీకు మత్తు పదార్థం ఇస్తాను, అది ఎలా ఇస్తావో నీ ఇష్టం. సరే. సింహాచలంకి ఇచ్చి ధాన్యం బస్తాలు కుంగిపోయినట్టు క్రియేట్ చేయాలి. సరే. అలా క్రియేట్ చేస్తేనే పోలీసులకి మన పేరు బయటకు రాకుండా ఉంటుంది. అలాగే. ఓకేనా? తీసుకోలేదు, నీకు చెప్పినట్టే అలానే చేయాలి. సరే మేడం. మీ పేరు నా పేరు ఇంతకాలం నీ టైం నడిచింది సింహాచలం, ఇప్పుడు నా టైం వచ్చింది. నీ మీద పగ తీర్చుకోవడానికి వచ్చేసా. నీకు నమ్మించి గొంతు కొడతాను.